तुभ्यं हम संप्रदते नमः मृत्युर्नशतायुर्वर्धतं हिरण्यवर्णामयीं सुवर्णरजतस्रजां चंद्रामिरणमयीं लक्ष्मी जातवेदो मम जातवेदो लक्ष्मी मनपगामिनी यास्यामिरणमयीं नामशपुरुषः पालु पेरुगु दिस यास्यामिरण पालु पेरुगु యాశ్యామిరణమయీం నామశపురుషః కుడుకలు రెండు కుడుకలు పట్టుకొని పై కుడుకలు పెట్టి బంగారం ఉన్నది బంగారం ఉంగరం ఉన్నది ఎవరి చేతి కన్నా ఉన్నదా బంగారం ఉంగరం చేతి యాశ్యామిరణమయీం విద్యే నామశపురుషః యశ్వపూర్వం రథమధ్యాం అష్టబలి హగానావత్ ఎవరికైనా బంగారం ఉంగరం ఉంటే ఇంటే ఉన్నది ఎవరి దగ్గర తీసుకో తీసుకో అమ్మవారికి నువ్వు తాగి రెండు రెండు గుడికలు పెట్టు రెండు అష్టబలి హకానాభ చక్రవాగ వసుందర దీర్ఘాయుష్మాన్ భవ మధుపర్కం ప్రీతి భృత్యా సీతారామచంద్రమూర్తి కళ్యాణ లోపల కన్యాదానం అయిపోయింది. ఇప్పుడు మధుపర్కం ఎందుకు ఆపియాలి అని అంటే మధుపర్కం వల్ల అత్త 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 ఆడవాళ్ళకి కొబ్బరి పండు ఆ కొబ్బరి పండుది వేరే 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 కొబ్బరి పండు పెట్టి ఇంకొట్టుగా పెట్టి తీసుకో ఆ కొబ్బరి పండు మీద పోయి అష్టబలి హకానావః చక్రవాక వసుందర దీర్ఘాయుష్మాన్ భవః ఆయనను మనం దీర్ఘాయుష్మస్తు మనం అనకూడదు కాబట్టి లోక కళ్యాణార్థేనః శ్రీ సీతారామచంద్రమూర్తి సీతాదేవినేన మధుపర్కం ప్రీతిగృహ్య ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం 3 సార్లు పోయి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం మొత్తం 11 సార్లు పోయాం ధనం ధాన్యం పశుం బహుపుత్ర ఏకం 11 సార్లు పోయాం ధనం ధాన్యం పశుం బహుపుత్ర ఏకం ద్వి త్రి చతుర్థ పంచమ షష్ఠమ సప్తమ అష్టమ నవమ దశమి ఏకాదశి ద్వాదశేన మధుపర్కం ప్రీతిగృహ్య ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతవత్సరం దీర్ఘమాయు తీసుకోవేమో రాజశేఖర్ తీసుకుని స్వామివారికి పోసుకుంటా కొబ్బరి బొండం మీద మధుపర్కం ఏకం ద్వి త్రి చతుర్థ పంచమ షష్ఠమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశి ద్వాదశి అష్టబలి హకానావః చక్రవాక వసుందర దీర్ఘాయుష్మాన్ భవః అష్టబలి హకానావః చక్రవాక వసుందర దీర్ఘాయుష్మాన్ భవః అష్టబలి హకానావః చక్రవాక వసుందర